హలో టు ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్ వరకు సెకండ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఇప్పుడు థర్డ్ మెథడ్ యాన్యుటీ మెథడ్ అంటే వార్షిక పద్ధతి. ఈ మెథడ్లో మనకి కొత్తగా వచ్చే పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్ మెథడ్ అలాగే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఇంట్రెస్ట్ అన్న ఫ్యాక్టర్ని ఇగ్నోర్ చేయబట్టి ఈ థర్డ్ మెథడ్లో ఇంట్రెస్ట్తో ప్రాబ్లం అనేది యాడ్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం మిషన్కి ఎంతైతే మనం ఖర్చు చేసామో అది దాని మీద రాబడి వచ్చే విధంగా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే మనం ఏదైనా ఆస్తిని కొన్నప్పుడు అది ఖర్చు కింద భావించకుండా దాని నుంచి రాబడి వస్తుంది అన్న భావనతో ఈ మెథడ్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే మన మిషన్ మీద ఎంతైతే ఖర్చు పెట్టామో దానికి ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ మనకి రిటర్న్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో మనం క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి మనకి యాన్యుటీ టేబుల్స్ అనేవి ఇవ్వబడతాయి. దాంట్లో నుంచి ఇచ్చిన పర్సంటేజ్కి ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని డిప్రిసియేషన్గా కన్సిడర్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా అదే అమౌంట్ని మన తరుగుదల కింద లెస్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం చూస్తే కనుక ఏ ఫార్మ్ పర్చేజెస్ ఏ 5 years లీజ్ ఫర్ ₹40,000. అంటే ఈ మెథడ్లో ఏంటంటే మనకి లీజ్ అనేది కొత్తగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ పద్ధతిని గనులు క్వారీలు ఇలాంటి లీజుకు తీసుకునే వాటికి ఈ మెథడ్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకనే మనం ఇక్కడ మెషినరీ అకౌంట్ అనే దాని బదులు లీజ్ అకౌంట్ అని మనం మాటను వాడతాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక సంస్థ ₹40,000కి ఒక లీజుని తీసుకుంది. అంటే 5 yearsకి లీజుని తీసుకుంది. ఏ రోజున 1/1/2000. ఇఫ్ డిసైడ్స్ టు రైట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ ద యాన్యుటీ మెథడ్స్ అస్యూమింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి 5% per annum. సో ఈ మెథడ్లో వార్షిక పద్ధతిలో వడ్డీ రేటు 5% చొప్పున ప్రతి సంవత్సరం కూడా మనం ఆ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. The annuity table shows that a sum of ₹9,239 should be written off every year. సో ఈ వార్షిక టేబుల్లో 5% పర్సంటేజ్కి మనకి ఇవ్వబడిన అమౌంట్ ఎంత అంటే ₹9,239 అన్నమాట. సో షో ద లీజ్ అకౌంట్ ఫర్ 5 years. అంటే 5 సంవత్సరాలకి లీజ్ ఖాతాని మనం తయారు చేయాలి. సో ఇక్కడ చూస్తే కనుక ప్రొఫార్మా మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డే టు పర్టికులర్స్ అమౌంట్. లీజు తీసుకున్న డేట్ ఏంటి 1/1/2000. సో 2000 ₹40,000కి లీజ్ని స్టార్ట్ చేయడం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఖాతా అని రాస్తున్నాం. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ సేమ్ అమౌంట్ని లెస్ చేసుకుంటూ రావాలి. అంటే మనకు సమ్లో ఇవ్వబడింది అంతా ₹9,239. సో ఈ రెండింగ్కి 31/12/2000 బై డిప్రిసియేషన్ అకౌంట్ అంటే తరుగుదల ఖాతా అని రాసి అమౌంట్ 9,239 వేయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ఈ అకౌంట్లో కొత్తగా యాడ్ అయింది ఏంటి ఇంట్రెస్ట్ వడ్డీ అనేది యాడ్ అవుతుంది. ఈ వడ్డీ అనేది మనం ఎప్పుడూ కూడా ఈ రెండింగ్కి క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ చూస్తే కనుక ఈ రెండింగ్ డేట్ చూడండి 31/12/2000 టు ఇంట్రెస్ట్ అకౌంట్ వడ్డీ ఖాతా. సో దేని మీద క్యాల్కులేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీద మనం క్యాల్కులేట్ చేయాలి. సో 40,000 ఇంటూ 5/100 అంటే 2,000. సో ఈ విధంగా వడ్డీ అనేది డెబిట్ సైడ్ మనం చూపించాలి. 40 + 2,000 42,000 క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి ఈ 42,000లోంచి 9,239 లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత 32,761. సో ఈ రెండింగ్ 31/12/2000 వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చి నిల్వ అని రాస్తాము. ఇది ఫస్ట్ ఇయర్కి ఆన్సర్. సెకండ్ ఇయర్కి ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం 1/1/2001 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 32,761. సో నెక్స్ట్ అలాగే డిప్రిసియేషన్ క్రెడిట్స్ అయినా బై డిప్రిసియేషన్ అకౌంట్ తరుగుదల ఖాతా
సేమ్ 9,239 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సంవత్సరాలు కూడా ఇదే అమౌంట్ని వేస్తాం. నెక్స్ట్ అలాగే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డెబిట్స్ అయినా 31/12/2001 ఇయర్ ఎండింగ్ డేట్ వేసాము. సో ఈ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి 32,761 ఇంటూ 5/100. సో ఆ విధంగా వేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 1,638. సో ఇప్పుడు డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ కాబట్టి 34,399 క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి ఈ 34,399లో నుంచి 9,239 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 25,160. సో ఈ ఎండింగ్ డే 31/12/2000 వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ. సో ఈ ఆన్సర్ని థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. 1/1/2002 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 25,160. క్రెడిట్స్ ఏమో ఇయర్ ఎండింగ్ డేట్ 31/12/2002 బై డిప్రిసియేషన్ అకౌంట్ తరుగుదల ఖాతా అని రాసి 9,239 వేస్తాము. అలాగే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 31/12/2002న ఈ ఇంట్రెస్ట్ 1,258 ఎలా వచ్చిందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాం కదా 25,160 ఇంటూ 5/100 వేస్తే 1,258 వస్తుంది. అలాగే డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ కాబట్టి దీన్ని క్రెడిట్ సైడ్ తీసుకెళ్తున్నాం 26,418. సో దీనిలోంచి 9,239 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 17,179. సో ఈ ఎండింగ్ డే 31/12/2002 వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చి నిల్వ అని రాస్తాం. సో ఇక్కడికి మనకి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి థర్డ్ ఇయర్లో వచ్చిన ఆన్సర్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొచ్చాం 1/1/2003 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 17,179. నెక్స్ట్ అలాగే క్రెడిట్స్ అయిన డిప్రిసియేషన్ అకౌంట్ యాజ్ యూజువల్గానే 31/12/2003 డేట్ వేసి బై డిప్రిసియేషన్ అకౌంట్ తరుగుదల ఖాతా అని రాస్తాం 9,239. అలాగే టు ఇంట్రెస్ట్ అకౌంట్ వడ్డీ ఖాతా ఎలా వస్తుంది 17,179 ఇంటూ 5/100 వేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత 859. ఇప్పుడు ఈ రెండు అమౌంట్లు కూడా యాడ్ చేసి క్రెడిట్ సైడ్ తీసుకొచ్చాము. ఈ 18,038లోంచి 9,239 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 8,799. సో ఈ ఎండింగ్ డేట్ 31/12/2003 వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చి నిల్వ అని రాస్తాం. ఈ ఫోర్త్ ఇయర్ ఆన్సర్ని ఫిఫ్త్ ఇయర్కి తీసుకొస్తున్నాం 1/1/2004 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 8,799. నెక్స్ట్ అలాగే డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ అకౌంట్ 9,239 క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దేని మీద డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 8,799 ఇంటూ 5/100 వేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఏంటంటే 440. మనకి ఈ లీజ్ అకౌంట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్ క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ రెండు ఈక్వల్ అవుతుందన్నమాట. సో క్రెడిట్ సైడ్ చూస్తే కనుక 9,239 డెబిట్ సైడ్ చూస్తే కనుక 8,799 ప్లస్ 440 అంటే టోటల్గా 9,239. ఈ విధంగా లీజ్ అకౌంట్లో లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకి డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ని మళ్ళీ సపరేట్గా చూపించాలి. అలాగే ఇంట్రెస్ట్ అకౌంట్ని కూడా చూపించాలన్నమాట. అవి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తాయి. ఒకసారి చూడండి ఏ విధంగా వేస్తామో. ఇది డిప్రిసియేషన్ అకౌంట్. ఇప్పుడు చూడండి డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాము. ప్రీవియస్ ఒకసారి అకౌంట్లోకి వెళ్తే డిప్రిసియేషన్ ఎక్కడ ఉంది క్రెడిట్ సైడ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి దీన్ని హెడ్డింగ్ కింద టైటిల్ పెడుతున్నాం. అంటే జర్నల్ ఎంట్రీ ఏ విధంగా పాస్ అవుతుంది ఇక్కడ ఇది క్రెడిట్ సైడ్ ఉంది అంటే జర్నల్ ఎంట్రీలో ఎక్కడ ఉంది డెబిట్లో ఉంది. అంటే డిప్రిసియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు లీజ్ అకౌంట్ పైన ఏది హెడ్డింగ్ ఉంది లీజ్. సో జర్నల్ ఎంట్రీ ఏంటంటే డిప్రిసియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు లీజ్ అకౌంట్. మరి ఇప్పుడు డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాము. క్రెడిట్లో ఉన్న లీజ్ అనేది ఎటువైపున వస్తుంది డెబిట్ సైడ్ వస్తుంది. ఒకసారి చూడండి. సో ఎవ్రీ ఇయర్ కూడా చూడండి టు లీజ్ అకౌంట్. ఓకే జర్నల్ ఎంట్రీ చూడండి ఒకసారి డిప్రిసియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు లీజ్ అకౌంట్. సో డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తాము. క్రెడిట్లో లీజ్ అనేది ఉంది కాబట్టి డెబిట్ సైడ్కి వస్తుంది. మనం ఎవ్రీ ఇయర్ కూడా ఈ టు లీజ్ అకౌంట్ అని రాసి ఆ లీజ్ అమౌంట్ అంటే డిప్రిసియేషన్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా చూపిస్తాం.
మన డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ అమౌంట్ వేసాం కదా, 9,239. 5 ఇయర్స్కి కూడా ఈ అమౌంటే వేసాం. సో అందుకని ఈ అమౌంటే మనకి 5 ఇయర్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రొఫార్మా మాత్రం యాజ్ యూజువల్గా సేమ్ వేసి డిప్రిసియేషన్ అనేది మనం ఈ రెండుకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 31/12/2000 అని డేట్ వేసాం. అలాగే 2000, 2001, 2, 3, 4 అంటే 5 ఇయర్స్కి కూడా ఈ విధంగా డేట్స్ మెన్షన్ చేస్తాము. అలాగే టు లీజ్ అకౌంట్, లీజు ఖాతా అని రాస్తాము. అమౌంట్ డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి ఆ అమౌంట్ వేస్తున్నాం. 9,239 అమౌంట్ వేస్తున్నాం. 5 ఇయర్స్ కూడా సేమ్ ఇదే. సో ఈ విధంగా డిప్రిసియేషన్ అకౌంట్ని మనం ఈ విధంగా చూపించాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అకౌంట్ తర్వాత లీజ్ అకౌంట్ వేస్తాం. ఒకసారి లీజ్ అకౌంట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇంట్రెస్ట్ అకౌంట్ ఇది కూడా వన్ సైడే వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ అకౌంట్కి జార్నల్ ఎంట్రీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఈ ఇంట్రెస్ట్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ లీజ్ అకౌంట్లో ఎటువైపున వచ్చింది, మనకి డెబిట్ సైడ్ వచ్చింది. డెబిట్ సైడ్ వచ్చింది అంటే మరి జార్నల్ ఎంట్రీ ఏ విధంగా ఉంది, ఒకసారి లీజ్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి లీజ్ అనేది డెబిట్లో ఉంటుంది కాబట్టి ఎటువైపున వస్తుంది, క్రెడిట్ సైడ్. మరి దీన్ని చూసైనా జార్నల్ ఎంట్రీ ఏ విధంగా ఉందని మనం చెప్పొచ్చు. ఇక్కడ లీజ్ అనేది క్రెడిట్లో మనం మెన్షన్ చేస్తున్నామంటే జార్నల్ ఎంట్రీలో ఎక్కడుంది, డెబిట్లో ఉంది. అంటే లీజ్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. మరి ఇంట్రెస్ట్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి డెబిట్లో ఉన్న లీజ్ అనేది క్రెడిట్ సైడ్కి వచ్చింది. ఓకే, సో లీజ్ అమౌంట్ మనకి 5 ఇయర్స్లో కూడా ఏవైతే అమౌంట్లు వేసామో అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్లు 5 ఇయర్స్ కూడా మనం ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2000. అలాగే సెకండ్ ఇయర్ ఎంత, 1,638. థర్డ్ ఇయర్ ఏమో 1,258. ఫోర్త్ ఇయర్ 859. లాస్ట్ ఇయర్ 440. ఓకే, ఒకసారి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేవి లీజ్ అకౌంట్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి రిమైండ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత అమౌంట్ 2000. సెకండ్ ఇయర్ 1,638. థర్డ్ ఇయర్ 1,258. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ 859. అలాగే లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ 440. ఈ అమౌంట్లన్నీ కూడా మనం తీసుకొచ్చి ఇంట్రెస్ట్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ పడుతున్నాయి. సో లీజ్ అకౌంట్లో ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది అంటే ఇంట్రెస్ట్ అకౌంట్లో ఎటువైపున పడాలి, క్రెడిట్ సైడ్న పడాలి. ఓకే, సో ఈ విధంగా మనం 5 ఇయర్స్కి కూడా మనం ఇంట్రెస్ట్ అనేది ఈ రెండింగ్కి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 31/12 అనేది మనం ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ కూడా 2000 నుంచి 2004 వరకు కూడా ఇలా ఇంట్రెస్ట్ అమౌంట్లు అనేవి వేస్తాము. ఓకే, ఈ విధంగా మనం యాన్యుటీ మెథడ్లో సమ్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేయాలి. ఇది ఫస్ట్ సమ్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. A company has acquired a lease of a building for a term of 5 years by payment of 50,000. సో కంపెనీ ఏంటంటే ఒక బిల్డింగ్ని 5 సంవత్సరాలకి 50,000 రూపాయలతో లీజుకు తీసుకుంది. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు డిప్రిసియేషన్ ఆన్ ద లీజ్ బై ద యాన్యుటీ మెథడ్. యాన్యుటీ మెథడ్న వార్షిక పద్ధతిలో తరుగుదలని లీజ్ ఖాతాలో మనం చూపించాలి. అలాగే ఛార్జింగ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం. వడ్డీ రేట్ ఎంత అంటున్నారు, 5%. షో ద లీజ్ అకౌంట్ ఆఫ్ ద ఎసెట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద లీజ్ రిఫరెన్స్ టు ద యాన్యుటీ టేబుల్ హౌస్ దట్ ద అమౌంట్ డిప్రిసియేషన్ at 5% ఈజ్ ₹0.230975. సో దీంట్లో మనకి యాన్యుటీ టేబుల్ ప్రకారం 5% డిప్రిసియేషన్కి మనం ఫాలో అవ్వాల్సిన డిప్రిసియేషన్ రూపీస్ ఎంత, 0.230975. సో ఏంటంటే ఈ యాన్యుటీ టేబుల్స్ అనేవి ఉంటాయి. అంటే 5%కి ఎంత రూపీస్తో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, 6% అయితే ఎంత, 7% అయితే ఎంత అనేది యాన్యుటీ టేబుల్స్ ఉంటాయి. సో మనకి సమ్లో ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా పర్సెంట్ అనేది ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన యాన్యుటీ టేబుల్స్లో దాని వాల్యూ ఎంతో మనకి ఇస్తాడు. ఈ వాల్యూని బట్టి మనం డిప్రిసియేషన్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, లీజ్ అమౌంట్ ఇంటూ పర్సంటేజ్ ఇన్ రూపీస్. మనకి లీజ్ అమౌంట్ ఎంత, సమ్లో 50,000. మరి ఈ 5% వద్ద మనకి ఇచ్చిన రూపీస్ వాల్యూ ఎంత, పర్సంటేజ్ ఇన్ రూపీస్
0.230975. ఓకే, ఈ విధంగా వేస్తే మనకి వచ్చిన అమౌంట్ ఎంత? 11,548.75. సో ఇక్కడ పాయింట్ పక్కన 5 కన్నా ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ఫిగర్ని మనం యాడ్ చేసుకుంటాము. ఆ విధంగా యాడ్ చేసుకుంటే కనుక 11,549 అనేది వచ్చింది. సో ఇది మనకి డిప్రిసియేషన్. ఎవ్రీ ఇయర్ కూడా మనం లెస్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 11,549. సో ఇప్పుడు సమ్ చూద్దాం. సో ఫస్ట్ వన్, లీజ్ను స్టార్ట్ చేసిన డేట్ ఏంటి? 1/1/2005. టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తున్నాం 50,000. అలాగే ఇయర్ ఎండింగ్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది? 11,549. ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ ఇదే అమౌంట్ని వేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద మనకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ 5% ఇచ్చాడు కాబట్టి 50,000 ఇంటూ 5/100 అంటే ఎంత? 2,500. సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి 52,500ని క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాం. ఈ 52,500లోంచి డిప్రిసియేషన్ 11,549 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 40,951. ఇది ఫస్ట్ ఇయర్కి ఆన్సర్. ఇది అమౌంట్ని సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. 1/1/2006న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 40,951. అలాగే డిప్రిసియేషన్ 11,549. యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇదే అమౌంట్ని మనం ఫాలో అప్ చేస్తాం. అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 40,951. సో దాని మీద 5% అంటే ఎంత? 2,048 రూపీస్ వచ్చింది. సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ కాబట్టి 40,951 ప్లస్ 2,048 అంటే 42,999. సో ఈ అమౌంట్ని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి 11,549 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 31,450. సో ఈ సెకండ్ ఇయర్ ఆన్సర్ని సెకండ్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ని థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. 1/1/2007న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ ఎంత? 31,450. సో అలాగే డిప్రిసియేషన్ ఎంత? 11,549. ఓకే, అలాగే ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 31,450. సో దీని మీద 5% అంటే ఎంత వస్తుంది మనకి? 1,573. ఒకవేళ పాయింట్స్లో కనుక మనకి ఆన్సర్ అనేది వచ్చినప్పుడు పాయింట్ పక్కన 5 కానీ 5 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఒక నెంబర్ని ముందు ఉన్న నెంబర్కి యాడ్ చేసుకుని మనం రౌండ్ ఫిగర్ కింద ఇక్కడ వేసుకుంటున్నాం అన్నమాట, ఇన్ కేసు పాయింట్స్ అనేవి మనకి వచ్చినప్పుడు. సో డెబిట్ సైడ్ అనేవి టోటల్ ఎక్కువ కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే కనుక మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 33,023 రూపీస్. సో అమౌంట్ని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి 11,549 లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 21,474 రూపీస్. సో ఈ విధంగా మనకి 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. సో బై తేల్చిన నిల్వ అని రాస్తాం, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఈ 21,474ని నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి 21,474 రూపీస్. అలాగే క్రెడిట్ సైడ్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ కాబట్టి 11,549 వేస్తున్నాం. అలాగే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసే ఎంత వచ్చింది? 1,074. సో ఏ విధంగా వస్తుందంటే తెలిసిందే కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే కనుక 21,474 ఇంటూ 5/100 వేస్తే 1,074 వస్తుంది. సో ఈ రెండు కూడా డెబిట్ సైడ్ మనకి అమౌంట్ ఎక్కువ కాబట్టి టోటల్ చేసి 22,548ని క్రెడిట్ సైడ్ తీసుకువెళ్తున్నాం. సో దీనిలోంచి మనకి డిప్రిసియేషన్ అమౌంట్ 11,549 లెస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 10,999. ఓకే, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసి తేల్చిన నిల్వ అని రాస్తున్నాం. ఇది ఫోర్త్ ఇయర్కి ఆన్సర్. ఈ ఫోర్త్ ఇయర్ ఆన్సర్ని ఫిఫ్త్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొచ్చాం. 1/1/2009 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ. అలాగే క్రెడిట్స్ అయిన డిప్రిసియేషన్ ఇయర్ ఎండింగ్కి తరుగుదల ఖాతా 11,549. సో ఈ విధంగా వేసిన తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అమౌంట్ ఎంత? 10,999 ఇంటూ 5/100 వేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 550. సో ఈ రెండు యాడ్ చేస్తే 11,549. సో డెబిట్ సైడ్ కూడా 11,549, క్రెడిట్ సైడ్ 11,549. అంటే మనకి లీజ్ అకౌంట్లో ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్కి వచ్చేసరికి రెండు వైపులా కూడా అమౌంట్ అనేది ఈక్వల్ అవుతుందన్నమాట.
సో ఈ విధంగా లీజ్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాము. దీని తర్వాత మనకి డిప్రిసియేషన్ అకౌంట్ అలాగే ఇంట్రెస్ట్ అకౌంట్ని కూడా మనం వేస్తాం. ఇప్పుడు డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ 11,549 కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్ కూడా అదే అమౌంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి మనం హెడింగ్ పైన డిప్రిసియేషన్ అకౌంట్ అని మెన్షన్ చేస్తాము. అలాగే డెబిట్ సైడ్న టు లీజ్ అకౌంట్, ఎందుకంటే మరి డిప్రిసియేషన్ అనేది లీజ్ అకౌంట్లో ఎటువైపు ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. మరి డిప్రిసియేషన్ అకౌంట్లో లీజ్ అనేది ఎటువైపున వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. అలాగే ఇయర్ ఎండింగ్ డేట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ ఇయర్ ఎండింగ్ కడుతున్నాం కాబట్టి 31/12 వేస్తాం. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ సేమ్ అమౌంట్ కాబట్టి 11,549 అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా డిప్రిసియేషన్ అకౌంట్ని మనం చూపించాలి. దీని తర్వాత ఇంట్రెస్ట్ అకౌంట్. సో చూడండి, ఇంట్రెస్ట్ అకౌంట్ వేస్తున్నాము. లీజ్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మరి ఇంట్రెస్ట్ అకౌంట్లో లీజ్ అనేది ఎటువైపున ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉంటుంది. అలాగే మనం ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి 31/12 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చూపించాలి. ఎవ్రీ ఇయర్ కూడా లీజ్ అకౌంట్ అని రాసి ఆ ఇయర్లో ఇంట్రెస్ట్ను ఏ విధంగా క్యాల్కులేట్ చేసాం, ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం తీసుకొచ్చి ఈ 5 ఇయర్స్లో ఇలా మెన్షన్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ ఏమో 2,500, సెకండ్ ఇయర్ 2,048, థర్డ్ ఇయర్ ఏమో 1,573, ఫోర్త్ ఇయర్ 1,074 అండ్ లాస్ట్ ఇయర్ 550 రూపీస్. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ అకౌంట్ని ఈ విధంగా మనం చూపించాలి. సో ఇది మనకి థర్డ్ మోడల్ యాన్యుటీ మెథడ్లో అంటే వార్షిక పద్ధతిలో లీజ్ అకౌంటు అలాగే డిప్రిసియేషను ఇంట్రెస్ట్ అకౌంట్ని ఈ విధంగా మనం చూపించాలన్నమాట. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు లీజ్ అకౌంట్ని లీజు ఖాతా అని రాయొచ్చు, లేదా కౌలు ఖాతా అని కూడా మనం రాయొచ్చు అనమాట. సో ఈ మెథడ్లో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.